కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి యోగాలు కలిసి వస్తుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఆశించినటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. మంచి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తుంటాయి. నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలన్నీ కూడా తొలగిపోతుంటాయి. సులభమైనటువంటి జీవిత ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో పెట్టే పెట్టుబడులు, ఇతరమైనటువంటి షేర్లు, స్పెక్యులేషన్లు ఏవైతే ఉంటాయో వాటి వలన మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగంలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించుకోగలుగుతారు. వృత్తి జీవనం ఆశించినటువంటి విధంగానే సాగిపోతూ ఉంటుంది. వ్యాపారంలో నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో ఆస్తి వివాదాల్లో ఉన్న సమస్యలను అధిగమించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఈ వారం కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరగటం వలన అప్పుడప్పుడు కొంత ఒత్తిడికి కూడా లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వ్యవహారపరంగా ఎదుర్కొంటూ ఉన్న ఒక ముఖ్యమైనటువంటి సమస్య నుండి బయటపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు శక్తికి మించినటువంటి హామీలు ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఇలాంటి జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత వారం చివర వచ్చేటప్పటికి కూడా సమస్యలు అన్నీ కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. మంచి స్థితికి చేరుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో రామనామాన్ని ఎక్కువగా జపం చేస్తూ ఉండాలి. శ్రీరామునికి తులసి అర్చన నిర్వహించటము, వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది. వీలైతే కనుక పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి శ్రీరామునికి అర్చన నిర్వహించండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.